హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ నెస్ట్. ఇది వచ్చేసి సండే వ్లాగ్. మా ఫ్రెండ్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ అప్పుడు టైమ్ అరౌండ్ 7 PM అవుతుంది. కానీ ఎండ చూసారా ఎలా ఉందో. 8:30 వరకు బయట అస్సలు చీకటి అవ్వదు, ఇలాగే ఉంటుంది. 8:30 తర్వాత మెల్లమెల్లగా ఎండ పోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్. మేముండేది అపార్ట్మెంట్. ఒక రూము విత్ అటాచ్డ్ కిచెన్ ఉంటుంది. మా ఫ్రెండ్స్కి 3 months ఓల్డ్ బేబీ ఉంది. అందుకే వాళ్ళు ఇలా ఇండిపెండెంట్ హౌస్ని రెంట్కి తీసుకున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ హోమ్ టూర్ అండి, జస్ట్ ర్యాండమ్గా క్లిక్ చేసిన వీడియోస్ అండ్ పిక్చర్స్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆంటీ మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఈ రెసిపీ రికార్డ్ చేశాను. ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ కుకింగ్ సెక్షన్కి పక్కనే చిన్న స్పేస్ ఉంటే ఇక్కడ ఇలా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోవడానికి అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ఈ ఇంటి విషయానికి వస్తే డోర్ ఎంట్రన్స్లోనే ఇలా కిచెన్ ఉంది. కిచెన్ తర్వాత ఇలా లివింగ్ ఏరియా ఉంది. సో లివింగ్ ఏరియాలో మనకు సోఫా అండ్ ఇటు సైడ్ చిన్న డైనింగ్ టేబుల్, టీవీ ఇలా ఇచ్చారు. ఇదంతా ఫర్నిచర్ అంతా రెంట్కి ఇచ్చిన వాళ్ళదే. ఇలా లివింగ్ ఏరియా నుంచి లెఫ్ట్లోకి వెళ్తే 2 bedrooms. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1. ఇక్కడ కూడా చిన్న టీవీ ఇచ్చారు. ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 2. అయితే ఈ ఇంటి బయట జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే మంచి బీచ్ ఉంటుందన్నమాట. అయితే ఆ రోజు మేము డిన్నర్ అయ్యాక వెళ్దామని అనుకున్నాము, కానీ మా డిన్నర్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది, చీకటి పడిపోయింది బయట. ఆ రోజు వెళ్ళడం పాసిబుల్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. ఈసారి ఫస్ట్ బీచ్కి వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ బీచ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ పాసిబుల్ నా నెక్స్ట్ వీక్ ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను బీచ్ది. ఇంకా మీకు ఈ ఇల్లు గురించి అర్థమైపోయి ఉంటుంది. సో బయట పార్కింగ్కి 2 cars పార్కింగ్కి స్పేస్ ఇచ్చారు. అండ్ ఎంట్రన్స్లో కిచెన్ తర్వాత లివింగ్ ఏరియా అండ్ 2 bedrooms ఇలా ఉంటుందన్నమాట ఇల్లు. ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్యాన్ అన్న ఉంది. అసలు మాకైతే అసలు మా అపార్ట్మెంట్ అసలు ఫ్యాన్ అనేదే లేదు. ఓన్లీ ఏసీ ఆన్ చేసుకుంటే ఏసీ, లేదంటే ఇంకేది లేదు. అండ్ మా ఫ్రెండ్ కన్నయ్యకు పాప్కార్న్ ఇష్టమని వేడివేడిగా చేసి పెట్టింది. కన్నయ్య ఫేవరెట్ అనమాట పాప్కార్న్. అండ్ ఇక్కడ మీకు రెసిపీ షేర్ చేస్తాను అన్నాను కదా, మష్రూమ్ కర్రీది ఇది అనమాట. సో మష్రూమ్స్ని అలా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసేసుకొని ఇంకా ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవడమే. పక్కన పన్నీర్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఆంటీ. ఇలా మష్రూమ్స్ అన్నీ వాటర్ రిలీజ్ చేశాక కాసేపు అలా ఉడికిచ్చి పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో బటర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటోస్ ఇంకా కాజు పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ కుక్ అవుతున్నాయి కదా, అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో అండ్ కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా విత్ వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. ఒక 5 minutes అలా వదిలేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, సింపుల్ యమ్మీ యమ్మీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం అత్తిరిపోయి ఉండే. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ అండ్ వెజిటేబుల్స్తో చేసిన డిన్నర్ కంప్లీట్ చేసుకొని సిద్ధార్థ్ ఒక కొత్త మూవీ వచ్చింది, చూసి చాలా బాగా అనిపించింది, మంచి టైం పాస్. అండ్ మీలో ఎవరైనా మూవీ ఏంటో గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి.
ఇంకా తిరిగి మేము మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చేసాము. ఇదే మా అపార్ట్మెంట్. మేము ఉండేది 8th ఫ్లోర్లో. ముందు ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి, బీచ్ వీడియోస్ ఇంకా చాలా. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.